ఒక ప్రఖ్యాత చిత్రకారుడికి యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్రాన్ని గీయాలనిపించిందట. అనిపించినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువులాగా ఆ ప్రశాంతత, ఆ నెమ్మది కలిగిన ఆ వ్యక్తి ఎవరైనా దొరుకుతారేమో, ఆ ముఖం ఎక్కడైనా కనబడిద్దేమో అని చెప్పి వెతుకుతూ ఉండగానే ఒక పార్క్లో ఒక 9 ఏళ్ల ఒక బాబు కనిపించాడట. వెంటనే ఆ చిత్రకారుడు వెళ్ళి, బాబు నాకు ఒక అర్ధగంట సమయం ఇస్తావా, దయచేసి ఇక్కడ కూర్చుంటావా, నేను నీ యొక్క రూపాన్ని గీసుకుంటాను అనగానే సరే అని చెప్పి యాక్సెప్ట్ చేశాడట. ఆ రూపాన్ని గీసుకున్నాడు. అది చూసి చాలా సంతోషపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రశాంతత, ఇంత బాగుంటాడా అని అలా అనుకున్నాడు. ఆయన మనస్సులో అలా అనిపించింది. సమయం గడిచిపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. దాదాపు ఒక 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అదే చిత్రకారుడికి ఒకసారి సాతాను ముఖాన్ని గీద్దామనిపించిందట. మళ్ళీ వెతకడం ప్రారంభించాడు, ఎవరైనా దొరుకుతారేమో. మిక్కుటమైన కోపము, రౌద్రము, ఈర్ష్య, ద్వేషము ముఖంలో కొట్టొచ్చేటట్టు కనిపించే వ్యక్తి ఎవరైనా కనపడతారా అని వెతుకుతా ఉంటే ఒక రైల్వే స్టేషన్లో నిజంగా అలాంటి ఒక వ్యక్తి కనిపించాడట. అతన్ని వెళ్ళి రిక్వెస్ట్ చేశాడంట, అయ్యా మీకు ఇంత ఇస్తాను, ఒక అర్ధగంట నాకు సహకరించండి, మీ రూపాన్ని గీసుకుంటానంటే సరేలే అన్నాడట. ఆయన ఆ రూపాన్ని మొత్తం గీసుకొని థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళబోతుంటే ఆ వ్యక్తి పిలిచి, ఒక 20 ఏళ్ల క్రితం కాబోలు ఒక వ్యక్తి ఇలాగే వచ్చి నా చిత్రపటాన్ని గీసుకున్నాడని చెప్పాడు అన్నాడట. మీకు అర్థమైందా? అంటే ఏ వ్యక్తి అయితే ఒకప్పుడు అంత ప్రశాంతంగా, అంత యేసుక్రీస్తు ప్రభు రూపాన్ని చూసినట్లుగా అనిపించిందో, అదే వ్యక్తి కాలగమనంలో ఎలా మారిపోయాడో తెలుసా? తన ముఖం ఎలా మారిపోయిందో తెలుసా? శత్రువు యొక్క రూపంలాగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు రోమా సంఘంతో అంటున్నారు, యు హ్యావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికలోకి మీరు వెళ్ళాలి. ఫిలిప్పు అంటాడు, యేసయ్యా నాకు ఏమొద్దు, నాకు పెద్ద కోరికలు ఏం లేవు, ఒక్కసారి తండ్రిని నాకు చూపించు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? చూడు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. ఇప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? అదే ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు ప్రభు నాకు చూపించంటే సీమి నన్ను చూడు అని చెప్పగలిగే స్థాయిలో మనం ఉంటే వండర్ఫుల్. అలా చెప్పగలిగిన వ్యక్తి ఉన్నారు ఒకరు. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి, ఎగ్జాక్ట్ గా ప్లస్ ఆర్ మైనస్ ఏం లేదు ఇక్కడ, తీసివేతలు కూడికలేం లేవు. నన్ను పోలి నడుచుకోండి. మీరు ఇండైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభుని పోలి నడుచుకుంటారు. ఎందుకంటే సాక్షాత్తు నేను అదే పోలికలో మారిపోయాను నేను. రోమా సంఘంతో అంటాడు, మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మీరు రూపాంతరము చెందాలి. పేతురు, యాకోబు, యోహాన్ని ఒకసారి వాళ్ళ ముగ్గురిని ఆంతరంగ శిష్యులను తీసుకుని యేసుక్రీస్తు ప్రభు వారు తాబోరు కొండ మీదకి వెళ్ళారు. ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. అక్కడికి వెళ్ళి ఆయన రూపాంతరం చెందడం ప్రారంభించినప్పుడు ఆయన ముఖము సూర్యుని వల్ల ప్రకాశిస్తూ ఉందట. ఆయన వస్త్రములు దగదగ మెరుస్తూ ఉన్నాయట. యోహాను ఎంత లక్కీ అంటే, మళ్ళీ పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన స్వరూప దర్శనాన్ని చూసినప్పుడు మరలా సేమ్ ఇమేజ్, ప్రకాశించుచున్న సూర్యుని వల్ల ఆయన ముఖాన్ని మరలా చూశాడు. రూపాంతరము చెందిన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కూర్చున్న నీతో నాతో చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు కూడా రూపాంతరము చెందాలి. ఆమేన్ చెప్తాం, గట్టిగా ఆమేన్ చెప్తాం. ఇజ్ ఇట్ పాసిబుల్ బ్రదర్? అది సాధ్యమేనా? ఈ లోకంలో ఉండగానే, ఈ సాతాను రాజ్యంలో మనం ఉండగానే, సాతాను అధికారం చేస్తున్న ఈ రాజ్యంలో మనం ఉండగానే, ఇజ్ ఇట్ పాసిబుల్ యేసుక్రీస్తు రూపంలోకి మార్చబట్టము సాధ్యమా అంటే నిశ్చయంగా సాధ్యమే. భక్తులు మారి చూపించారు, భక్తులు మారారు, యేసుక్రీస్తు రూపంలోకి మారారు. నీవు నేను యేసుక్రీస్తు రూపంలోకి మార్చబట్టానికే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీవు నేను యేసుక్రీస్తు ప్రభు రూపంలోకి మార్చబట్టానికే దేవుడు మనకు జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. నీవు నేను యేసుక్రీస్తు ప్రభు రూపంలోకి మార్చబట్టానికే దేవుని సంఘాన్ని ఇచ్చాడు, దేవుని సేవకుల్ని ఇచ్చాడు. హల్లెలూయా. మార్చబడగలమండి. ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు కలిసి ఉన్నాయి కదా. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ
ఎవరికి కలిగిన సంపూర్ణతకు ఈక్వల్ స్టేటస్ ఇస్తున్నాడు తెలుసా? ఎవరికి తెలుసా? క్రీస్తునకు ఎంత సంపూర్ణత ఉందో అదే సంపూర్ణత, సేమ్ స్టేటస్ మనలో కలగటానికి దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఈ ఉదయకాలము ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తీసుకోవాల్సిన ఒక తీర్మానం, ప్రభువా అదే సాధ్యమైతే నన్ను నీ పోలికలోకి మార్చు, నన్ను నీ రూపంలోకి మార్చు. తక్కిన 11 మంది భయపడతా ఉంటే ఒక పేతురు అంటాడు, అయ్యా నువ్వే అయితే నేను నీళ్ల మీద నడిచి రావడానికి నాకు ఆజ్ఞ ఇవ్వు. 11 మంది భయపడుతున్నారండి. అప్పటి వరకు అలలు చెలరేగాయి, దోణి సముద్రంలో కలిసిపోతామని గడగడగడలు ఆడిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే భూతమని భయపడ్డారు. వాళ్ళు ఇంకా షాక్ లో ఉన్నారు. కానీ ఒక్కడు తేరుకున్నాడు, ఆయన పేరు పేతురు. ఆయన అంటాడు, అయ్యా నువ్వు నీళ్ళ మీద నడిస్తే నేను కూడా నడుస్తాను, కమాండ్ చెప్పు. ఒక మాట మీకు చెప్పనా, దోణి దిగాడండి పేతురు. దోణి దిగి నీళ్ల మీద నడిచిన పేతురుని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అల్లంత దూరాన ఉన్న యేసుక్రీస్తు ప్రభు చేరువకు వెళ్ళాడు. ఎలా చెప్పగలను తెలుసా నేను? అతను మునిగిపోతుంటే యేసుక్రీస్తు ప్రభు చెయ్యి చాపాడంటే, యేసుక్రీస్తు ప్రభు చెయ్యి చాపితే అంత దూరం నీటి మీద నడిచాడు పీటర్. మీరు ఆ 11 మంది లాగా ఉంటారా? అయ్యా నువ్వు నడిచావా, నాకు కూడా ఆజ్ఞవు, నువ్వు సంపూర్ణుడువా, నేను కూడా నీలాగా మార్చబడతాను, యేసుక్రీస్తు ప్రభువా నన్ను కూడా నీలాగా మార్చు అని అడిగే ఒక్కడు కావాలి. అలాంటి పేతురు కావాలి. రోమా సంఘంతో అంటున్నాడు కదా, మీరేమవ్వాలి చెప్పండి? రూపాంతరాన్ని సంతరించుకోండి. ఇందాక బ్రదర్ చెప్తున్నారు, మనం యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు ఏం చేయాలట? ఎదురు చూడాలట. మరణాత అని చెప్పాలట. మరణాత అంటే ప్రభు అయిన యేసు రమ్ము. అలా చెప్పిన వాళ్ళు ఒక 5 బుద్ధిగల కన్యకలు ఉన్నారండి సంఘాల్లో. ఇంకా ఆర్ దేర్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆర్ దేర్. 10 మంది కన్యకల్లో సగానికి సగం 50-50 50% బుద్ధి లేని కన్యకలు కావచ్చు గాక, 50% అనగా 5 బుద్ధిగల కన్యకలు సిద్ధంలో నూనె నింపుకొని, ప్రభు వస్తాడు, నా ప్రియుడు వస్తాడు, నా పెండ్లి కుమారుడు వస్తాడు, ప్రభు అయిన యేసు రమ్ము అనే అనుభవంలో కనిపెట్టే సంఘం ఇంకా ఉంది భూమి మీద. దాన్ని బట్టి దేవుడు అతిశయిస్తున్నాడు ఈ రోజున. ఆ గుంపులో నువ్వు ఉన్నావా? ఆర్ దేర్? ఆ 5 నువ్వు ఉంటావా? బుద్ధి లేని 5 కన్యకల్లో నువ్వు ఉంటావా? అలాంటి వాళ్ళు ప్రభువు రాకడ వస్తుంటే భయపడరండి, త్వరగా వస్తే బాగుండు అనుకుంటారు. రూపాంతరం చెందిన అనుభవం అండి. రండి మరలా ఒకసారి చదువుతాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి. దీన్ని 3 భాగాలు చేద్దాం. ఈ ఒక్క వచనాన్ని ఎన్ని భాగాలు చేద్దామండి? 3 భాగాలు. మొదటి భాగంలో మీరు, రెండవ భాగంలో ఈ లోక మర్యాదను అనుసరింపక, మూడవ భాగంలో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఒకటి వలన రూపాంతరము పొందుడి. ఈ 3 భాగాలు మనం డిస్కస్ చేద్దాం. వి విల్ క్లోజ్. మొదటిది మీరు. చెప్తారా నాతో ఒకసారి ఏమనుకోకుండా? మీరు ఎవరు? రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. మీరు అంటే ఎవరు అంటే రండి ఒకసారి మొదటి అధ్యాయము, రోమాపత్రిక మొదటి అధ్యాయానికి రండి. ఎవరండి మీరు? ఎవరు ఈ రోమీయులు? ఎవరు? మొదటి అధ్యాయము ఈ 7 వచనాలు కలిసే ఉన్నాయి కదా, నేను చదువుతాను, గమనించండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుకు పిలువబడిన వాడును. 2వ వచనం నుంచి గమనించండి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారందరికీ శుభము. ఎవరండి మీరు? రోమా సంఘస్థులారు. ఎవరో తెలుసా? యు ఆర్ బిలవడ్ టు గాడ్. మీరు దేవునికి ప్రియులు. ఎవరికి ప్రియులట? దేవునికి ప్రియులు. అక్కడ ఒక మాట అంటే దేవునికి ప్రియులు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. దేవునికి ప్రియులుగా ఉండాలంటే ఎలా ఉండాలో, ఏం చేయాలని కన్ఫ్యూజ్ అవుతారేమో. ఆయన అందుకనే రాశాడు అక్కడ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు. ఇది కొలబద్ద, ఇది కొలమానం, ఇది దేవుని యొక్క కొలమానం. నువ్వు దేవునికి ప్రియునిగా ఉండాలంటే,
నువ్వు దేవునికి ప్రియురాలుగా ఉండాలంటే ఒకటే ఒక్క కండిషన్, పరిశుద్ధులుగా ఉండటమే. దీనికి మించి నువ్వు ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు. రోమా సంగమా, యు ఆర్ బిలవడ్ టు గాడ్. మీరు దేవునికి ప్రియులు అనగా ఎందుకో తెలుసా? మీరు పరిశుద్ధులుగా ఉండటానికి మీరు. అందుకని పేతురు గారు ఏం రాస్తారండి? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులైనడు కాదు, తర్వాత వచ్చిన అంటాడు, మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడు అంటాడు. ఇది కొలమానం. అందుకనే మనము చదువుతున్న ఈ గ్రంథం పేరేంటో తెలుసా అండి? పరిశుద్ధ గ్రంథం. దేవుడు నీలో నాలో రోజు రోజుకి దినదినము కోరుకునేది ఏంటో తెలుసా? పరిశుద్ధతలో ఏమాత్రం మనం మెరుగుపడుతున్నామని దేవుడు కోరుకుంటాడు. ఈ దేహము దేవుని టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీకు తెలుసా తెలీదా? మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు విలువ పెట్టి, ఎంత విలువ పెట్టారు? ఆయన రక్తమంతా పోసుకున్నాడు మిమ్మల్ని. ఆయన రక్తమంతా పోసి చివరి రక్త బొట్టు వరకు ఆయన పక్కలో పొడిస్తారట ఒక సైనికుడు. రక్తమంతా అయిపోయి నీరు కూడా కారిందంటండి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. అంత విలువ చేస్తామండి మనం? అంత విలువ చేస్తామండి? ఆ పరిశుద్ధుని రక్తధారణ అంత విలువ చేస్తామా నీవు నేను? ఈ మట్టి దేహాల కోసము ఆయన మహిమను విడిచిపెట్టి ఆ మహిమైశ్వరుని మనలో నింపుతున్నాడండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మాట మీతో చెప్తున్నాను. రోమా సంగమా, దేవునికి ప్రియులుగా ఉండటానికి పిలువబడ్డారు. మీరు దేనికి పిలువబడ్డారు? దేవునికి ప్రియులుగా. ఈ లోకమంతా మాలిన్యమే. మీరు నిద్రలేసి చెప్పులేసుకుని వీధిలో కాలు పెట్టండి, మీరు చూసేది, మీరు వినేది, మీ మనసులోకి వచ్చేది, మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకునేది అంతా కూడా అపవిత్రతే. మోస్ట్లీ 90% మీకు ఎదురుగా కంటికి కనిపించేది, మీ మనస్సులోకి వచ్చేది. ఛాలెంజ్. ఒక విశ్వాసికి సవాలేంటో తెలుసా ఈ క్రైస్తవ జీవితంలో? పరిశుద్ధతను కాపాడుకోవటం. నువ్వు పరిశుద్ధతను విడిచిపెట్టి దేవునికి కానుకిచ్చావా? దేవుడు తీసుకోడు. దేవుడిని స్తుతించావా? ఆయన చెవులు నీ మొరను వినవు, నీ స్తుతిని అంగీకరించవు. ఎవరైనా వస్తే ఒక మురికి పాత్రలో నీళ్లు తీసుకెళ్లి తాగుతారండి వాళ్ళు? అపవిత్రమైన దేహంలో నుంచి ప్రభువానికి స్తోత్రం అంటే ఆ స్తుతి ఆయన వింటాడా? మనము పరిశుద్ధ అలంకృతులమై దేవుణ్ణి ఆరాధించాలట కీర్తనకారుడు రాస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనందరము తీసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన తీర్మానం ఏంటంటే, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. ఆమేన్. నన్ను పరిశుద్ధపరచు. దేవుని ప్రియులు పరిశుద్ధులు ఎవరేవో తెలుసా అండి? దేవునికి ఎవరు చెప్పండి? అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకుని అలా యొర్దాను నది ఒడ్డుకు రాగానే ఆకాశము చీల్చబడిందని రాయబడింది. అంటే గాడ్ కుడ్ నాట్ రెసిస్ట్. తండ్రి అయిన దేవుడు ఇక నా వల్ల కాదు, నా కుమారుని గురించి ఒక సాక్ష్యం పలుకుతాను. యవ్వనస్తుడే, యవ్వన వయసులో 30 ఏళ్ల ప్రాయంలో మంచి యవ్వన వయసులో ఉన్నాడు, కానీ నాకు ప్రియుడు. ఎలా అయ్యాడు? అది ఆయన సాక్ష్యం, ఆయన పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభు అని ఒక యవ్వనస్తుడి యొక్క పరిశుద్ధతను గురించి పరలోకంలో నుంచి ఒక గంభీరమైన ధ్వని, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆయన మీద వ్రాలాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఏం చేస్తున్నాను? నేను ఆనందిస్తున్నాను. ఈ మాట ఇక్కడ కూర్చున్న మనల్ని గురించి దేవుడు చెప్పగలిగితే హ్యాట్స్ ఆఫ్. ఈమె నా ప్రియ కుమార్తె, ఇతను నా ప్రియ కుమారుడు. ఇతను ఆఫీస్కి వెళ్తే ఇతను బట్టి నేను ఆనందిస్తున్నాను, ఇతను ఎక్కడికి వెళ్తే అక్కడ ఇతను బట్టి నేను ఆనందిస్తున్నాను. యోసేపు అంటాడు కదా, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఈ ఇంట్లో నాకంటే అధికారి ఎవరు లేరు. పాపం చేయటానికి నాకు ప్రతి అవకాశమే ఉంది. కానీ నువ్వు నా తల్లి లాంటి దానివి, నా యజమానుడు నా తండ్రికి నువ్వు భార్యవు, నువ్వు నా తల్లి లాంటి దానివి. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి, ఆ రోజుల్లో దేవుని వాక్యం లేదండి. మీ దగ్గర నా దగ్గర ఉన్నట్టు యేసప్ప దగ్గర ఒక బైబిల్ లేదు. అప్పుడు బైబిల్ సొసైటీ లేదు. దేవునికి భయపడిన ఒక యవ్వనస్తుడి గురించి మీతో మాట్లాడుతున్నాను. దేవునికి ప్రియునిగా ఉంటావా? పరిశుద్ధతను కాపాడుకో. గట్టిగా ఆమేన్ చెప్దాం అందరం. పరిశుద్ధతను కాపాడుకో.
సవాలు నీకు ఈ లోకంలో. అది అదేదో టీవీ యాడ్ వస్తుంది కదా, మరక మంచిదే అని, అంతే. రాని శోధన మంచిదే. యాకోబు రాశాడు కదా, అతను శోధనకు సహించిన వాడై దేవుడు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. నీకు ఎన్ని శోధనలు వస్తాయో రాని, అన్ని జీవ కిరీటాలు పొందుకో నువ్వు. రాని. ఒక ముసలి గాడిదను తన యజమానుడు, ఈ గాడిద నాకు పనికిరాదు అనుకొని, దీనికి తెలియకుండా దీన్ని చంపేద్దాం అనుకొని ఒక పెద్ద గుంట దగ్గరికి తీసుకెళ్ళిపోయి దాన్ని తోసేనప్పుడు ఆ గాడిద, అరే నా యజమానుడు ఇంత నమ్మక ద్రోహం చేస్తాడా నాకు, నేను యవ్వన బలంతో ఉన్నప్పుడు బాగా నా చేత పని చేయించుకున్నాడు, నేను వృద్ధురాలను అయిపోయినప్పుడు నన్ను గుంటలో పడేసి నన్ను చంపేస్తాడా అనుకొని చాలా బాధపడిందట ఆ గాడిద. ఈ లోపు దాన్ని గుంటలో పడేసి ఒక్కొక్క రాయి ఇసిరేస్తారంట దాని మీద, దాని గుంటను పూడ్చి చేద్దామని. ఆ గాడిద తెలివైందే, ఆ ఒక్కొక్క రాయి మీదకి ఎక్కి పైకి వచ్చేసింది. ఆయన వేసిన ప్రతి రాయి మీద ఎక్కి అదేం చేసింది, శత్రువు శోధిస్తున్నాడా, అది నీకు జీవ కిరీటం. ఆమేన్, ఆమేన్. ఎవరు తెలుసా అండి శోధనలో పరిశుద్ధతను కాపాడుకునేది? దేవుని ప్రేమించేవారు. దేవుని బీజం ఎవరిలో అయితే ఉంటుందో వాడు పాపము చేయడు అని యాకోబు రాస్తాడు, యోహాన్ రాస్తాడు. వాళ్ళు తాము కాపాడుకుంటారటండి. ఈ లోక మాలిన్యం తమ కంటకుండా వాళ్ళు కాపాడుకుంటారట. యోసేపు ఏం చేశాడు తెలుసా? పోతీఫర్ యొక్క భార్య అతని మీద కన్ను వేసి, అతను సౌందర్యవంతుని కన్ను వేసి, ఒకరోజు ఎవరు అక్కడ లేని సమయం చూసి వెళ్ళి అతన్ని పట్టుకుంటే ఆ వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి ఏం చేశాడు తెలుసా? పారిపోయాడని రాస్తుంది బైబిల్లో. పారిపోయాడండి. ఏమైపోయాడు? పాపం దగ్గర నుంచి ఏమైపోయాడు? పారిపోయాడు. కొంతమంది పాపం దగ్గరికి పారిపోతుంటారు. మాకు కూడా అవకాశం వస్తుందేమో పాపం చేయటానికని పాపం దగ్గరికి పారిపోయే మనుషులు ఉన్నారు. కానీ యోసేపు ఎందుకు తెలుసా? దేవుడు నన్ను గణపరచువారు నేనేం చేస్తానన్నాడు దేవుడు. చెప్పండి, నన్ను గణపరచువారు ఏమవుతారు? నేను గణపరుస్తాను. యోసేపు ఒక గదిలో దేవుడిని గణపరిచాడు. ఎవరు రెండో కన్ను చూడలేదు, మూడో కన్ను చూడలేదు. దేవుడు బహిరంగంగా దేవుడు యోసేపుని ఏం చేశాడు తెలుసా? గణపరిచాడు. రోమా సంగమా, మీరు దేవునికి ప్రియులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఇంకా చదవండి, ఏమంటారు చూడండి. తర్వాత కిందకి వస్తే, నేను దయచేసి కింద నుంచి అదే 7వ వచనం కింద నుంచి పైకి చదువుతున్నాను. ఆ పై నుంచి ఒక 4వ లైన్ అనుకుంటాను. ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. రోమా సంగమా, డు యు నో వాట్ యువర్ ఐడెంటిటీ ఈస్? మీరు ఎవరి వారుగా ఉండుటకు, ఎవరి వారిగా మీరు గుర్తించబట్టకు మీరు పిలువబడ్డారో తెలుసా? యేసు క్రీస్తు వారుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. మనం చదువుకున్నాం రోమపత్రిక 12:2లో మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపటాన్ని చదువుకున్నామే. మనము మీరు అనే పదాన్ని ధ్యానం చేస్తూ, ఎవరు మీరు? దేవునికి ప్రియులు అనగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. యేసు క్రీస్తు వారుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. అర్థమవుతుందండి? ఒక ఆయన చెప్తున్నాడు, చర్చికి వెళ్ళాలంటే భలే సిగ్గంట ఆయనకి. ఈ బైబుల్ పట్టుకొని వెళ్తే అరే ఈ యేసుక్రీస్తు మనిషిరా అనుకుంటారని న్యూస్ పేపర్లో బైబిల్ చుట్టుకొని వెళ్తారంట సంఘానికి. హీ డోంట్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తు వాణిగా గుర్తించబట్టడానికి అతనికి ఇష్టం లేదు. కానీ రోమా సంఘమా, మీరు యేసుక్రీస్తు వాణిగా ఉండడానికి పిలువబడ్డారు. కొంతమందిని చూడండి, వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా ఒక నల్లని ముసుగేసుకుంటారు, దేహం ఏం కనపడదు, ఎండాకాలమైన వాళ్ళకి అది తప్పదిక. వాళ్ళని చూడగానే దే బిలాంగ్స్ టు సమ్ రిలీజియన్, ఏదో మతానికి చెందిన వాళ్ళని మనకు అర్థమవుతుంది. కొంతమంది దేహాలపైన గుర్తులు పెట్టుకుంటారు, ఇక్కడని, చేతులకని, కాళ్ళకని ఏయో గుర్తులు పెట్టుకుంటారు. వాళ్ళని చూస్తే వాళ్ళు ఏదో సమ్ వేరే వాళ్ళకి చెందిన వాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్. బట్ నిన్ను నన్ను చూస్తే మనం యేసు క్రీస్తు వారిగా ఉండటానికి పిలువబడ్డాం. ఆమేన్. చెప్పగలమా ధైర్యంగా? ఐ బిలాంగ్స్ టు క్రైస్ట్, ఐ బిలాంగ్స్ టు క్రైస్ట్. యేసు క్రీస్తుకు చెందిన వాడని నేను. వాళ్ళే లోకాన్ని తలకిందులు చేశారు, భూలోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళు ఎక్కడికి కూడా వచ్చారండి. యాసోను వాళ్ళని చేర్చుకున్నాడండి, జేసన్ వాళ్ళని చేర్చుకున్నాడండి. రోమా సంగమా, నీ ఐడెంటిటీ, నీ గుర్తింపు ఎవరిలో ఉండాలో తెలుసా? చెప్పండి, ఎవరిలో ఉండాలో తెలుసా? నిన్ను చూస్తే అలా అనిపించాలంతే. మీరు ప్రభువుకు సంబంధించిన వాళ్ళే అండి,
మీ మాటలు ఏంటండి ఇలా ఉన్నాయి? మీరు అరగంట నుంచి మాట్లాడుతున్నారు, మీ నోట్లో నుంచి ఒక బూతి మాట రాలేదండి, ఒక పోకిరి మాట రాలేదు, ఒక సరస్వక్తి రాలేదండి మీ నోట్లో నుంచి. ఏంటండి మీరు దేవుని సంఘానికి వెళ్తారా? దేవుని సంఘములో మతాలు కులాలు లేవు, కానీ పాపులుగా ఉండి పరిశుద్ధులుగా మార్చబడిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. యేసుక్రీస్తు వారిగా మార్చబడిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ది మీరు అనగా దేవునికి ప్రియులు. మరలా రండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మరలా చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, రెండవ మాట ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము. నీవు వృద్ధుడవు, నీ ప్రవర్తన వంటి కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజును. ఎవరు ఈ మాట నిందో తెలుసా? ఇశ్రాయేలీలండి. దేవుడు అప్పటి వరకు ఆయనే వాళ్ళకి రాజుగా ఉన్నాడు. అవును కదండి? ఐగుప్తులు ఎంతకాలం ఉన్నారు? 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. అంతకాలం బానిసత్వంలో ఉన్నారని నేను చెప్పట్లేదు, ఎందుకంటే యోసేపుని ఎరుగని ఒక రాజు వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి శ్రమలు ప్రారంభించబడ్డాయి అని మనకు తెలుసు. 430 సంవత్సరాలు కొంతకాలం కఠినమైన దాసత్వంలో వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళకి రాజుగా ఉండి వాళ్ళని ఎలా తీసుకొచ్చాడు? వాళ్ళని 10 తెగుళ్ళు రప్పించి చాచిన చేతి చేత తన బాహుబలాన్ని చూపి ఆయనే వాళ్ళకు రాజుగా ఉండి వాళ్ళని ఐగుప్తులో నుంచి కనానుకు నడిపించిన దేవుడు ఆ తర్వాత వాళ్ళకి న్యాయాధిపతులు నియమించాడు. బట్ నెవర్ గాడ్ హ్యాడ్ అపాయింటెడ్ దెమ్ ఎ కింగ్. అవును కదా? ఎక్కడ కూడా దేవుని మనసులో ఆలోచన ఎందుకో తెలుసా? నేనే కదా నా బిడ్డలకు రాజుని అని ప్రభువు అనుకున్నాడు. కానీ సడన్ గా ఒకసారి ఏమైందో తెలుసా? ఇశ్రాయేలు అందరూ కూడా సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు దేవుని మర్యాద వద్దు, మాకు దేవుని ప్రభుత్వం వద్దు, మాకు దేవుని యొక్క రాజ నీతి వద్దు, మాకు లోక మర్యాద చొప్పున మాకేం చేస్తావో తెలుసా? ఒక రాజుని నియమించు. ఆ మాట విని దేవుని హృదయం ఎంత గాయపడిందో అర్థం చేసుకోండి. దేవుని మనసు ఎంత బాధపడిందో అర్థం చేసుకోండి. అందుకే ఒక మాట అంటే చూడండి ప్రభు ఏమంటాడు చూడండి. ఆ మాట 7వ వచనము లేదా 8వ వచనం చూడండి, లేదా 7వ వచనంలో, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలంటి ప్రకారం జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా ఇదండి నన్నే విసర్జించారట. దేవుని యొక్క మనసు చూడండి ఎంత గాయపడుతుందో. వాళ్ళు రాజుని అడిగారా? అరే వాళ్ళు నా బిడ్డలు కదా, నా రాజ్యంలో ఉన్నారు కదా, వాళ్ళకెందుకు లోక మర్యాద? ఈ రోజున చాలా మంది లోక మర్యాదను అనుసరిస్తున్నారు. ఒక కానిస్టేబుల్ ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలు దొరికినాయి అంటండి. అతని గురించి ఆరా తీస్తే హైదరాబాదులో కోట్ల విలువైన భూములు కొన్నాడట, లక్షల విలువైన కార్లు కొన్నాడట. ఎలా సంపాదించారో బాబు ఇదంతా? లంచాలు తీసుకున్నాడు. ఎక్కడ ఎంతమందిని బాధ పెట్టాడో, ఎంతమందిని దుఃఖ పెట్టాడో, ఎన్ని కుటుంబాలు కూల్చాడో, కోట్లు కూడా కట్టుకున్నాడండి. అతని ఇంటి మీద రైడ్స్ చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ప్రభుత్వ అధికారులు ఆశ్చర్యపోయారు. ఆఫ్టర్ ఆల్ ఒక కానిస్టేబుల్ ఇన్ని కోట్లు ఎలా కూడబెట్టాడు? ఆయన సర్వీస్ అంతా అవినీతే. లోక మర్యాద అది తప్పు కాదు వాళ్ళకి. కానీ క్రైస్తవుల్లో చాలా మంది దేవుడు నిన్ను ఉంచిన స్థితిలో నువ్వు ఉండకుండా, అయ్యా వాళ్ళకి కారు ఉంది కదా, వాళ్ళకి బంగళా ఉంది కదా, వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది కదా, నాకెందుకు ఇవ్వవు, నాకెప్పుడు ఇస్తావు అని అడిగేవాళ్ళు, మనసులో కోరుకునేవాళ్ళు లేరా అండి? మీకు మాట చెప్పనా? నువ్వు లోక మర్యాదలో కాదు, నువ్వు దేవుని యొక్క రాజరికం కింద ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు పేదరికాన్ని అనుమతిస్తాడు, కొంతకాలం అనుమతిస్తాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడు నీకు కొన్ని పాఠాలు నేర్పించడానికి శ్రమలు అనుమతిస్తాడు నీకు. యెహోవా నా కాపరి, నాకు లేమి అని చెప్పిన వాడే గాఢాంధకారపు లోయల గుండా కూడా ఆయన నడిపించే దేవుడు. శాంతికరమైన జనాల దగ్గర నడిపిస్తాడు, నేను కాదనట్లేదు. పచ్చిక బయలు నడిపిస్తాడు, నేను కాదనట్లేదు. కానీ అదే దేవుడు గాఢాంధకారపు లోయల గుండా కూడా
యేసుక్రీస్తు ప్రభువే శిష్యులను అద్దరికి వెళ్ళమని చెప్పాడు. అప్పుడే వచ్చింది భయంకరమైన తుఫాను. యేసుక్రీస్తు ప్రభువే వాళ్ళని ఆ తుఫానులోకి పంపించింది ఆయనే, ఆ శ్రమలోకి ఆయనే పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని యొక్క రాజరికం కింద, ఆయన ప్రభుత్వం కింద శ్రమ వస్తుంది. అప్పుడు నువ్వు చెప్పాలి, నా తోటి వాడికి కారు ఉంది, నాకు లేదు. ఎందుకో తెలుసా? నేను దేవుడు నాకు రాజుగా ఉన్నాడు కాబట్టి నాకు లేదని చెప్పగలబలను. ఆమేన్. వాడికి ఉంది, నాకు ఎందుకు అని దేవుని అడగటం కాదు. నువ్వు దేవుని యొక్క అధికారం కింద, ప్రభుత్వం కింద ఉన్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇది లేదు, నా దేవుడు ఇవ్వలేదు. నాకు బిడ్డలు లేరు, నా దేవుడు ఇవ్వలేదు. నాకు ఒక్క బిడ్డే ఉన్నాడు, నా దేవుడు ఒక్క బిడ్డనే ఇచ్చాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టం నా జీవితంలో, ఆయన ఇష్టం. ఇశ్రాయేలీయులు అంటారు చూసారు, లోక మర్యాద చొప్పున మాకొక రాజునివ్వండి అంటే దేవుడు అంటాడు, నా బిడ్డలు నన్నే విసర్జించారయ్యా, నన్నే విసర్జించారు. అందుకని దేవుడు అంటాడు, సరే వాళ్ళకు ఒక రాజునివ్వు. అతను ఏం చేస్తాడు తెలుసా? ఇశ్రాయేలీయుల్ని దాసులుగా చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు? ఇశ్రాయేలీయుల్ని దాసులుగా. అందుకనే ఆ గొల్యాత్ ఏమంటాడు తెలుసా? మీకు చూడండి ఒక మాట. గొల్యాత్ ఏమంటాడు? 17వ అధ్యాయం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? ఏమంటున్నాడు గొల్యాతు? ఎవరంట మీరు? ఆర్ నాట్ యు ద స్లేవ్స్ ఆఫ్ సాల్, కింగ్ సాల్? ఆర్ నాట్ యు? ఆయన మీకు రాజు కాదు, మీరు ఆయనకి దాసులు. గొల్యాతు అన్న మాటలు ఇవి. అందుకే దేవుడు అంటాడు, లోక మర్యాద కావాలా? ఇచ్చేయి, ఇచ్చేయి. నేను రాజుగా ఉంటే ఎలా ఉంటుందో, లేదా వాళ్ళు పెట్టుకున్న రాజు ఎలా ఉంటాడో, ఐ విల్ షో దెమ్, నేను చూపిస్తాను. రండి ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనము. దేవుని యొక్క మనస్సు, నా బిడ్డలకు నేను రాజుగా ఉండాలి, ఐ వాంట్ టు బి ద కింగ్, నేను వాళ్ళ జీవితాలను పరిపాలించాలి ఆయన ఆశపడుతున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు, వేర్ ఇస్ హీ, ద కింగ్ ఆఫ్ జ్యూస్. ఎలా పుట్టాడట ఆయన? చెప్పండి, ఎలా పుట్టాడు? పాత నిబంధనలో ఆయన చాలా హర్ట్ అయిపోయాడు. నన్ను రాజుగా ఉంచుకోరా మీరు అని దేవుని మనసు చాలా బాధపడింది. ఇప్పుడు మరలా ఆయన ఏం చేశాడు తెలుసా? యూదుల రాజుగా ఆయన పుడితే ఇశ్రాయేలీయులందరూ మళ్ళీ వాళ్ళలో మార్పు రాలేదండి. చూడండి ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం చూడండి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? యేసు అప్పుడు వాళ్ళు 21వ వచనం చూడండి. నేను యూదుల రాజు అని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు షటప్ అన్నాడు, కీప్ క్వైట్ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను రాసినదేమో వ్రాసాను, డోంట్ గివ్ అడ్వైజెస్, నాకు మీరు చెప్పొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగా పాత నిబంధనలు తృణీకరిస్తే, యూదులకు రాజుగా మరలే లోకంలో ఆయన పుడితే, చివరికి ఒక అన్యరాజు, రోమా సామ్రాజ్యపు రాజు పిలాతు, ఈయన యూదుల రాజు, నువ్వు యూదుల రాజువా? నీవన్నట్టే. అది ఆయన మనసులో ఉంది. హీఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. పై విలాసం రాయించితే ఇశ్రాయేలు వచ్చి అంటారండి, ప్రధాన యాజకులు వచ్చి అంటారు, ఆ బోర్డు తీసేయి, అసలు మాకు రాజు కాదు. ఎంతకాలం బాధ పెడతారు దేవుణ్ణి? ఎంతకాలం ఆయన రాజరికాన్ని ఒప్పుకోవు నువ్వు? ఈరోజు నీకు తీర్మానం తీసుకోవాలి. నీవు నేను తీసుకోవాల్సిన తీర్మానము, ప్రభువా యు ఆర్ మై కింగ్. పేదరికమా, దుఃఖమా, బాధ, శ్రమ, పర్లేదు ప్రభువా, నీవే నా రాజువు, నాకు లోక మర్యాద వద్దు, నీ ప్రభుత్వం కావాలి. యూదుల రాజును ఆయన చెప్పుకుంటున్నట్టుగా రాయండి, మార్చండి, బోర్డు మార్చండి. నో, దేవునికి ఎంత సంతోషం అనిపించిందో, నేను యూదుల రాజుగా పుట్టాను, యూదుల రాజుగా చనిపోయాను అని. ఒక అన్యరాజు ఇచ్చాడు ఆధిక్యత, వాళ్ళు ఇవ్వాల, ఇశ్రాయేలీయులు ఇవ్వాల. ఒకసారి లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి. ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఏ రోజు దేవుణ్ణి ఎందుకయ్యా ఇలా, ఎందుకు నా బతికిలా ఉంచావు, ఎందుకు నా స్థితి ఇలా ఉంచావని ఏ రోజు అడగలేదండి.
16వ అధ్యాయము 20వ వచనము, లాజరు అను ఒక దరిద్రుడైతే అయ్యాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ధనవంతుడి పేరు రాయలేదు, కానీ లాజరు పేరు రాశాడు దేవుని గ్రంథంలో. హల్లెలూయా, ఆమేన్. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనా, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇప్పుడు మీకు మాట చెప్తానండి. మోషే అంటాడు, ఆ పొదను దేవుడు మండించి, మోషే నువ్వు రా, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తానంటే మోషే పదే పదే చెప్పే మాట ఏంటో తెలుసా? నేను నత్తివాణ్ణి అంటాడు. నేను నత్తివాణ్ణి, నువ్వు పంపదలసిన వారిని పంపకూడదా ప్రభువా? నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావా? నేనేంటయ్యా అని అసలు ఒక మాట మాట్లాడతానా? నేను చెప్పే ఒక అడ్రస్ వాడికి అర్థమైద్దా ప్రభువా? 1 నుంచి 10 నెంబర్లు సరిగ్గా చెప్పలేను. నేను నత్తోడిని, నోటి మాంద్యం కలిగిన వాడిని అంటే దేవుడు అంటాడు, నీ చెయ్యి రొమ్ములో పెట్టుకో అంటాడు, కర్రని కింద పడేయమంటాడు. మీ ఆయన అహరోను ఉన్నాడు కదా, బాగా మాట్లాడతాడు, నాకు బాగా తెలుసు అంటాడు. కానీ ఎన్నెన్నో 10 తెగుళ్ళు రప్పించాడు, కానీ మోషే నత్తిని మాత్రం దేవుడు తీసివేయాలి. మీరు చదవండి నిర్గమాకాండంలో 4వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం చదవండి. మోషే ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇశ్రాయేలీలే నా మాట వినలేదయ్యా, నోటి మాన్యం గల నా మాట ఫరో ఎందుకు వింటాడయ్యా అంటే దేవుడు అంటాడు, సరే నువ్వు అహరోనికి నువ్వు మాటలు అందించు, అహరోను మాట్లాడతాడు అంటున్నాడు. కానీ ఇది తీసేయట్లా. ఏమంటే నీళ్ళని రక్తం చేసిన వాడికి నత్తి తీసేయలేడండి. నత్తిని బాగు చేసిన సందర్భాలు ఎన్ని లేవు కొత్త నిబంధనలో? ఒక వ్యక్తికి 4 సడలినప్పుడు, ఒక వ్యక్తి 4 బంధించబడినప్పుడు, ప్రభువు ఎఫ్ఫాతా అని పలికినప్పుడు వారి 4 నరం సడలలేదా? వాడు స్పష్టంగా మాట్లాడలేదా? ఎందుకు ప్రభువా, ఎందుకు మోషేని అలా గుంచావు? ఉండనివ్వు, నా ప్రభుత్వం కింద ఉన్నాడు, ఉండనివ్వు. లాజరు గురించి ఒక మాట మీద చెప్తాను. ఇంత దురవస్థలో పడి, ఒక దారిద్ర్యంలో పడి ఉండి కూడా దేవుని ప్రభుత్వం కింద ఉన్నానన్న ఒక సంతోషం ఆయనకుంది. ఆమేన్. చూడండి ఈ మాట చదవండి. ఈ యొక్క ఉపమానం అంతటికి ఒక కీ వర్డ్ 25వ వచనం చూడండి. 16 అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు నేను చదివిన ఈ లైన్లో ఒక వర్డ్ ఉందండి, ఒక పదం ఉంది. ఆ పదము ఈ ఉపమానం అంతటికి కూడా కీవర్డ్. ఎవరైనా చెప్పగలరా అమ్మా? నీకు ఇష్టమైనట్టు బ్రదర్ చెప్పారు, ఇంకా సిస్టర్స్ చెప్పండి. ఇంకా ఓకే, నేను చెప్తానండి. మరలా ఒకసారి చదవండి 25వ వచనము. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునని. నాతో పాటు ఒకసారి చెప్తారా ప్లీజ్? అలాగునని అనండి. అంటే నువ్వు ధనవంతుడా, నువ్వు సుఖం అనుభవించడానికి ఎంత ఇష్టపడ్డావో, ఎంతగా దాన్ని స్వీకరించి దాన్ని ఎందుకు ఆనందించావో, ఆ సుఖాన్ని ఎంతగా కోరుకున్నావో, సేమ్ టు సేమ్ అలాగే లాజరు కష్టాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అలాగుననే పదముంది చూసారండి అక్కడ. అది ఈ ఉపమానానికి బ్యాక్ బోన్ అన్నమాట. ఆ ఒక్క పదములో హూ ఈజ్ లాజరస్, లాజర్ అనే వ్యక్తి సాక్ష్యం అంతా అక్కడ బయటపడుతుంది. ఎందుకు చెప్తానంటే ఈ మాటలు, మనము లోక మర్యాదను అనుసరించడానికి పిలువబడలేదు. రోమా సంఘమా, ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. నా ప్రభుత్వంలో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. మోషేకు వచ్చినాయి, లాజరుకు వచ్చినాయి, షద్రకు మేషకు అబేద్నెగోకు వచ్చినాయి, పితరులందరికీ వచ్చినాయి. ఆయన ప్రభుత్వంలో ఉంటే వస్తాయి. ఆయన సమృద్ధిని ఇవ్వగలడు, కొంతకాలం ఆయన పరీక్షించగలడు. రోమా సంఘమా, రెండో విషయము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక మర్యాదను మీరు దేవుని మర్యాదలో మనం ఉందాం. ఆయన మన మీద రాజుగా నియమించుకుని చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, యు ఆర్ మై కింగ్, నా పైన నీకు సంపూర్ణమైన అధికారం అప్పగిస్తున్నాను ప్రభువా. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. ఒక వ్యక్తి అట మంచు పర్వతాల్లోకి వెళ్ళాడట. చాలా హిల్ ఏరియా అన్నమాట, కొండ ప్రాంతం. అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళాడు. అంటే తాళ్ళు వేసుకొని కొండలు ఎక్కుతారనమాట, ట్రెక్కింగ్ అంటారు కదా. ఒకసారి ఒక కొత్త ప్రదేశానికి ఒక క్యాంప్, ఒక టీం అంతా కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పడుకున్నారు నైట్ టైము. ఈ వ్యక్తి అనుకున్నాడు, వీళ్ళందరికీ తెలియకుండా వీళ్ళు నిద్రలేసేసరికి నేను ఆ కొండపైన ఉంటే ఎంత బాగుండు అనుకుని ఒక ఆలోచన వచ్చింది అతనికి. అందరూ పడుకున్నారు. ఆ ఒక్క వ్యక్తి దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకొని కొండ ఎక్కడం ప్రారంభించాడు. చాలా దూరం ఎక్కాడు. ఒక విశ్వాసి, అతను బిలీవర్, ఎక్కాడు.
సడన్ గా పైకి వెళ్ళిన తర్వాత కాలు జారిందట. కాలు జారింది. అదే స్పీడ్ లో కిందకు వస్తా ఉండగా ప్రభువా అని కేక వేశాడు. ఎక్కడో ఆ తాడు చిక్కుకొని ఆగిపోయాడు. అర్ధరాత్రి చిమ్మ చీకటి ప్రార్థన చేశాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఒక్క చిన్న సహాయం చేస్తావా, నన్ను కాపాడావు కదా, ఒక్కసారి ఎవరినైనా పంపించు ప్రభువా. నేను గనక ఇక్కడ ఎక్కువసేపు ఇలాగే వేలాడుతుంటే గడ్డగడ్డ ఏమైపోతాను, చచ్చిపోతాను, ప్లీజ్ అంటే ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు. నా కుమారుడా ఆ తాడు వదిలే అన్నాడట. ఏమన్నాడు? తాడు వదిలేయాలా? ప్రభువా ఏంటి ప్రభు ఇలా మాట్లాడుతున్నావేంటి, నాకు నువ్వు రాజువు కదా, ఇలాంటి సలహాలు ఇస్తావేంటి? దేవుడు చెప్పాడు వదిలే. ఆ వ్యక్తి వదిలిపెట్టలేదంట. అమ్మో, కింద పడితే ఎముకలు కూడా మిగలవు, అంత లోతైన లోయ కింద. అలాగే పట్టుకున్నాడు. ఉదయం తెల్లారిపోయింది. అందరు లేచి వ్యక్తిని వెతుకుతున్నారు. ఏడి 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 అంటే అక్కడ ఎవరో చెప్పారు, అక్కడ ఉన్నాడు. చూస్తే శవమైపోయి ఉన్నాడు, గడ్డ కట్టిపోయి. వాళ్ళకి ఆశ్చర్యం కలిగించిన వ్యక్తి ఏంటో తెలుసా? ఆ వ్యక్తి చనిపోయింది భూమికి 1 అడుగు దూరంలో. అతను జారుకుంటే ఎక్కడికి వచ్చాడు తెలుసా? భూమికి 1 అడుగు దూరంకి వచ్చాడు. చిమ్మ చీకటిగా ఉండటం వల్ల అతను ఎక్కడో మధ్యలో ఉన్నాను అనుకున్నాడు. కానీ దేవుని స్వరం ఏంటో తెలుసా? నా కుమారుడా వదిలే. దేవుడు రీజన్స్ చెప్పడు, కండిషన్స్ చెప్పడు. ఆయన చెప్పింది మనం చేయాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. రోమా సంగమా, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారిగా ఉండటానికి పిలువబడ్డారు. లోక మర్యాదను మీరు అనుసరించడానికి వీలు లేదు. యువర్ ఐడెంటిటీ ఈజ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో ఉంది మీ గుర్తింపు. చివరిగా ఒక మాట చదువుకుని 3వ భాగం ధ్యానం చేసుకుని మనం ముగించుకుందామండి. 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందుడి. ఇప్పుడు 3వ భాగాన్ని మనం ధ్యానించాలంటే వెనక నుంచి కింద నుంచి పైకి వెళ్ళాలి. అర్థమవుతుందండి మీకు? ఆల్రెడీ మీతో నేను రూపాంతరము పొందుటను గురించి మీతో మాట్లాడాను కదా. రూపాంతరం చెందటం దేవుని యొక్క చిత్తం. అలా చెందిన వాళ్ళు అనేక మంది మన పితరులు ఉన్నారా లేరా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి, అందరం గట్టిగా పాడాలి. మీరు పాడాలని స్టార్ట్ చేశాను. చేసి ఉండాలేదని ఏ నముకీలాగునా, చేసి ఉండాలేదని దేవునికి చేయుటయే మంచిది మనమందరం. హల్లెలూయా. రూపాంతరం చెందటం మన జీవితాల్లో దేవుని చిత్తం అని చెప్పండి, సంకల్పం అని చెప్పండి. అసలు దేవుడు నిన్ను భూమి మీదకి పంపించింది ఆయన పోలికలోకి మనల్ని మార్చుకోవడానికి. ఇప్పుడు మనం రూపాంతరము చెందాలంటే ఏమవ్వాలంటే మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. ఏమంటున్నాడు అక్కడ? మీ మనస్సు మారి, మనస్సు ఏమైపోవాలి చెప్పండి? నూతనం అయిపోవాలి. చూడండి ఇక్కడ ఏమని రాస్తుందో. 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఇది వరకు ఒక సామ్రాజ్యం, వెస్టర్న్, ఆ ల్యాండ్లో ఒక శిక్ష ఉండేదట. ఒక వ్యక్తిని చంపాలంటే ఎలా చంపేవాళ్ళంటే ఆ వ్యక్తిని ఇలా నుంచోబెట్టి చచ్చిపోయిన ఒక శవాన్ని తీసుకొచ్చి ఇలా, అంటే మొహానికి మొహము, ఎదురెదురుగా ఛాతికి ఛాతి, ఇలా ఎదురెదురుగా కట్టేసేవాళ్ళట. కట్టేసినప్పుడు ఏమైందో తెలుసా అండి? ఈ శవం కుళ్ళిపోతా ఉంటుంది. ఈ శవం ఏమైపోతూ ఉంటుంది? గంటకి ఏమైపోతూ ఉంటుంది?
ఈ శవం కుళ్ళిపోతా దీంట్లో ఉన్న పురుగులు ఆ సజీవంగా ఉన్న వ్యక్తిలోనికి వెళ్ళిపోతా కొన్ని గంటలకి కొన్ని దినాలకి ఏమైపోతుందో తెలుసా? ఇతను ఏమైపోతాడో తెలుసా? ఇతను కూడా చచ్చిపోతాడు. వాళ్ళు చంపే విధానం అలా ఉంటుంది. ఒక చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి అతనికి ఇలా ఎదురుగా కట్టితే కొన్ని గంటలకు అతను కూడా ఏమైపోతాడు అంటే, ఈ యొక్క కుళ్ళు, ఈ యొక్క చనిపోయిన ఈ పరిస్థితి జీవం గల వ్యక్తిలోకి ఏమైపోతుందో తెలుసా? వెళ్ళిపోయి చివరికి ఇతను కూడా ఏమైపోతున్నాడు? చనిపోతున్నాడు. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మీ మనస్సు మారిపోవాలి. ఏమైపోవాలి? మీ ప్రాచీన పురుషుడు ఏమైపోవాలి? చాలా మంది ఆ ప్రాచీన పురుషుడిని ఎదురుగా కట్టుకొని బయలుదేరుతారు. అర్థమవుతుందండి? అందుకే ఒక భక్తుడు అంటాడు, దేవుడంట ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి తీసుకొని రాగలిగాడు కానీ ఇశ్రాయేలీలో నుంచి ఉన్న ఐగుప్తును తీసివేయలేకపోయాడంట. అర్థమవుతుందా మీకు? ఇశ్రాయేలీలను ఫిజికల్ గా ఐగుప్తులో నుంచి తేగలిగాడు. ఆయన మహాద్భుతాలు చేశాడు, 10 తెగుళ్ళు రప్పించాడు. కానీ ఇశ్రాయేలీలో ఉన్న ఐగుప్తుని చూశారు, అది పోలేదు. ఒకసారి ఒక జమీందారు వచ్చాడట. ఆ గ్రామాన్ని చూసి, ఈ గ్రామం అంతా నాదైతే బాగుండు అనుకుని ఆశపడ్డాడు ఒక జమీందారు. కోటాను ఆస్తి ఉంది, కోటీశ్వరుడు. ఆ ఊళ్ళోకి వెళ్ళి, గ్రామంలోకి వెళ్ళి చెప్పాడట, ఈ గ్రామాన్ని నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను, మీ ఇల్లు నాకు అమ్మేసేయండి, మీ స్థలాలు నాకు అమ్మేసేయండి అంటే అందరూ ఓకే బ్రదర్, నాకు ఎంత కావాలి అంత కావాలి, తీసుకో, నీకు ఎంత కావాలో తీసుకో, నాకు అమ్మేయి, నా దస్తావేజులు తీసుకురండి, నావి నా పేరు మీద రాసేయండి. ఆ ఊరి మధ్యలో ఒకడు ఉన్నాడట. వాడు అన్నాడట, నేను అమ్మను నా ఇల్లు అన్నాడట. అనేసరికి ఇతనికి చాలా కోపం వచ్చింది. నీ రేట్ ఎంత చెప్పు, నీకు ఎంత కావాలో చెప్పు, వీళ్ళందరికి ఇచ్చినారంటే నీకు డబుల్ ట్రిబుల్ ఇస్తాను, ఎంత కావాలో చెప్పు. నువ్వు ఎంత ఇచ్చినా నేను అమ్మను. విసిగిపోయాడట కోటీశ్వరుడు. అడిగి చేయని ప్రయత్నం లేదు, ఆఫర్ చేయని అమౌంట్లు విసిగిపోయి చివరికి వదిలేసి ఒకసారి తన స్నేహితులందరినీ పిలుచుకొని వచ్చాడట. ఇగో ఇదేరా నా గ్రామం, ఇది మొత్తం మందేరా అని చెప్పి, చూడండి మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి అందరిని అట్లా వేసుకొని ఆ గ్రామంలో తిప్పుతా ఉంటే వీడు బయటకు వచ్చాడట గ్రామంలో నుంచి. అప్పుడు వాడు అన్నాడట, ఈ గ్రామం అంతా అతనిది అయితే అయ్యుండొచ్చు కానీ ఈ ఇల్లు. ఆ మాట కోటీశ్వరుడికి చాలా అవమానాన్ని కలిగించిందంట. చాలా బాధపడ్డాడు. సాతాను ఇదే అంటాడు తెలుసా, ఈమె పూర్తిగా దేవుని మనిషి కాదండి, ఈమెలో ఉన్న ఈ మనస్తత్వం ఉందే స్మైల్. సాతాను అంటాడు ఇలా, ఈమె పరిపూర్ణంగా దేవునికి సంబంధి కాదు, ఈమెలో ఉన్న ఒక అలవాటు ఉందే అది నాది. దేవుడు బాధపడతాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ మనసు ఏమైపోవాలో తెలుసా? ఏమైపోవాలి? చూడండి, రోమపత్రికలో ఉన్నారు కదా, ఒకసారి 10వ అధ్యాయానికి రండి, మనం త్వరగా ముగించుకుందాం. రోమపత్రికలో ఉన్నారు కాబట్టి ఒకసారి 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఏమైందట? సిలువ వేయబడినని ఎరుగుదము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది ఆయన ఒక్కడే కాదు, ఇంకెవరు వేయబడ్డారు చెప్పండి. నేను కూడా వేయబడ్డాను, నువ్వు కూడా వేయబడ్డావు. మన ప్రాచీన పురుషుడు ఏమైపోయాడు? చూడండి, ఇక్కడ రోమపత్రికలో ఇంకొక మాట అంటాడు చూడండి. రోమపత్రికలో దయచేసి 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదువుతారా? లేదా నేను చదువుతాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికినంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయినడలా భర్త విషయమైన ధర్మశాస్త్రం ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన వ్యభిచారిణి అనబడును, కానీ భర్త చనిపోయినడలా ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును కనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్న వ్యభిచారిణి కాక పోవును. అలాగే ఏమని రాస్తున్నాడు తర్వాత చూడండి, 4వ వచనం. కావున దేర్ఫోర్ నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరి చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఒకప్పుడు నీ భర్త ఎవరైనా కావచ్చు, ఇప్పుడు నువ్వు క్రీస్తు అనే వేరొక పురుషుని నువ్వు చేరా.
ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇప్పుడు నువ్వు క్రీస్తు అనే వేరొక పురుషుడు నువ్వు చేరావు. నువ్వు ఏమాత్రము ధర్మశాస్త్రానికి బద్ధురాలు కాదు. ఇప్పుడు పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రానికి లోబడిన వాడు కాదు. ఆ 7వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇటు పాపమునకు లోనగు శరీరం ఎవరు విడిపించును అంటూనే రోమాపత్రిక 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏమీ లేదట, ఏ శిక్షా విధి కూడా. ఎందుకో తెలుసా? జీవము గల దేవుని నియమం మనలో పనిచేస్తుంది. చూడండి ఈ మాట, రోమాపత్రిక 8వ అధ్యాయము చదవండి, 2వ వచనము లేదా 1-2. కాబట్టి ఇప్పుడు రైట్ నౌ, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి నన్ను ఏం చేసింది? విడిపించింది. ఇక్కడ ఏం చేస్తానో తెలుసా? మీకు ఒక మాట చెప్తాను చూడండి. దేవుని సంఘంలో కానీ లోకంలో కానీ 2 వర్గాల మనుషులు ఉంటారు. మీ లైఫ్ లాంగ్ దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే పరీక్ష చేసి చూడండి. 2 వర్గాలు ఉంటాయి. ఒకటి అయితే శరీరానుసారులై ఉంటారు, లేకపోతే ఆత్మానుసారులై ఉంటారు. ఇది కాకుండా వేరొక వర్గం లేదు. నువ్వు పరీక్షించుకో. ఆర్ యు ఆఫ్ ద కార్నల్ మైండ్? నువ్వు శరీర సంబంధివా? అందుకని ఇంకొక మాట అంటే చూడండి, 5వ వచనం 8-5 చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే గాని, అలాంటి శరీరానుసారుల్ని మందిరంలో కూర్చోబెట్టి ఉపవాస ప్రార్థనలు పెట్టి, బైబిల్ క్లాసులు పెట్టి, స్పెషల్ మీటింగ్స్ పెట్టి చెప్పు. వాళ్ళు శరీర సంబంధమైన మనసు కలిగి శరీర విషయాల మీదే మనసు పెడతారు. దేవునికి తెలుసు, అయ్యా తోటలో గురుగులు విత్తాడయ్యా, ఉన్ని వాళ్ళకి బుద్ధి చెప్పేటప్పుడు విశ్వాసులు గాయపడతారు. మేము ఉండని, గురుగులు ఉండని. ఒక రోజు వస్తుంది, నేను పెరిగి కాల్ చేస్తాను. ప్రేమిందని నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. మనకి మతాలు లేవు, కులాలు లేవు, 2 వర్గాలు. అయితే నువ్వు శరీర సంబంధమైన మనస్సు అయి ఉండాలి, లేకపోతే ఆత్మ సంబంధమైన మనస్సు. నువ్వు ఏ వర్గంలో ఉన్నావు? రండి రోమాపత్రిక 12 చివరిగా మనం ముగించుకుందాం. 12:3వ వచనంలో రూపాంతరము పొందాలి అంటే, నీకు రూపాంతరం పొందాలన్న మనస్సు ఉంటే దానికి ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళటానికి మొదట మనస్సు మారాలి. నాతో పాటు ఒకసారి చెప్పండి, ఏమనుకోవద్దు. మనస్సు మారి అనండి, నూతనం అవ్వాలి అనండి. అంటిల్ అండ్ అన్లెస్ నీ మనస్సు మారి నువ్వు నూతనమైతే తప్ప నువ్వు రూపాంతరం చెందలేవు. నువ్వు రూపాంతరం చెందాలి అన్న మనస్సు కోరిక నీలో ఉంటే నువ్వు దేనిగుండాలో తెలుసా? నీ మనస్సు మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీకే అర్థమైంది నీ మనస్సు మారిందో లేదో. తర్వాత యూ హ్యావ్ టు బి ఎ న్యూ క్రియేషన్. అందుకే ఆయన అంటాడు, మీ మనస్సుల మీద నా న్యాయ విధిని రాస్తానంటాడు హెబ్రీ పత్రికలో. ఏం రాస్తానంటాడు? మీ మనస్సు మీద ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, కానీ వాళ్ళు నశించిపోయారు. కాబట్టి ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయాను, దేవుడు దానిని ఎలా చేస్తున్నాడు? అక్షర సంబంధమైన నీతిని కాదు, విశ్వాస మూలమైన నీతిని అనుగ్రహిస్తున్నాడు యేసుక్రీస్తు. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? నన్ను ఫాలో అవుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. చాలా మంది చేతులు నేను చూస్తున్నాను. మీరు పాలు త్రాగవలసిన వారు కారు. ఆమేన్. మీరు బలమైన ఆహారం తినగలిగిన వాళ్ళు ఇప్పుడు మీరు. సంతోషం అండి, చాలా సంతోషం. అందుకనే కొరింథీ సంఘంతో ఒక మంచి మాట అంటాడు చూడండి. మనము త్వరగా ముందుకు సాగుదాం. కొరింథీ సంఘముతో ఒక మంచి మాట అంటాడు. దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మీ మనస్సుల మీద నా న్యాయ విధి రాస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని, నాతో పాటు చెప్పండి, మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మ అంటారా? జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. ఆ మాట చదివినప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయిందండి. చాలా. అసలు ఆ మాటలు ఎలా ఉన్నాయో చూసారా?
ఓ కొరింథీయులారా, అసలు మీ మనస్సులో న్యాయవిధులు రాయటం కాదండి బాబు, అసలు మీరే క్రీస్తు పత్రికలు అయిపోయారు. ఆమేన్. అక్కడ రాసిన మాటలు మెత్తని హృదయం అంటారు. ఒకసారి అండి, ఏమన్నద్దు, ఏమనుకోవద్దు, మెత్తని హృదయం అనండి. వాళ్ళ ఆ మెత్తని హృదయాల మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడ్డారట అండి. చదవటానికి ధైర్యం సరిపోవట్లే కదా. మీ మెత్తని హృదయాల మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరే. ఎవరికైనా చదువు రాక మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుకోలేకపోతే మిమ్మల్ని చదువుకుంటారు. హల్లెలూయా. మీరే. మీ మనస్సు మరి ఏమైపోవాలి? మీరు నూతనమైతే తప్ప నెక్స్ట్ స్టేషన్లోకి వెళ్ళరు. అంటే రూపాంతరం మీరు చెందరు.